తీవ్రవాదుల్ని పెంచి పోషించే దేశం అమెరికా. తన దాకా వస్తే మాత్రమే తిరగబడుతుంది, అప్పుడు అదే తీవ్రవాదుల్ని చంపేస్తుంది. దానికి సాక్ష్యం బిన్ లాడెన్ అనేవాడిని, అల్ఖైదాకి సంబంధించినటువంటి వాళ్ళందరినీ పెంచి పోషించిందే అమెరికా. రష్యాని దెబ్బకొట్టడం కోసం పాకిస్తాన్లో శిక్షణనిచ్చి చేయించినటువంటి ఆ తీవ్రవాదులు మొదటి దశలో రష్యాని దెబ్బతీయగలిగారు. యుఎస్ఎస్ఆర్ కాస్త రష్యాగా పతనం అవ్వడానికి కారణమయ్యారు. పని అయిపోయిన తర్వాత అమెరికా వదిలేసింది. మరి వాళ్ళు ఏం చేస్తారు? ఆయుధ శిక్షణ పొందినటువంటి వాళ్ళు తమ మత సామ్రాజ్యపు వాదాన్ని పెంచుకుని చేసినటువంటి దుర్మార్గాలు పెంచుకుని ఏకంగా అమెరికానే దెబ్బకొట్టడం కోసం ట్విన్ టవర్స్ కూల్చేటప్పటికి తాము ఎలాంటి పాముని పెంచి పోషించారో అర్థమై దాన్ని దెబ్బతీశారు. అందులో భాగంగానే బిన్ లాడెన్ని చంపడం, అల్ జవహరీని చంపడం ఇదంతా. ఇప్పుడు అట్లాగే సిరియాలో ఐఎస్ఐఎస్ని పెంచి పోషించింది, పుట్టించింది, పెంచింది, పోషించింది అమెరికాని. ఇప్పుడు ఆ ఐఎస్ఐఎస్ లేదా ఆనాటి అల్ఖైదా స్వరూపమైనటువంటి వాడే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది సిరియాలో. బషీర్ ప్రమాణ స్వీకారం చేసేసాడు. హయత్ తహ్రీర్ అల్ షామ్ ఏదైతే అసద్ నిరంకుశ పాలనకి తెరదించారంటూ ఈయన. మరి ఈ నిరంకుశుడు కాకపోతే ఏ కుశుడో తెలియదు. అది పక్కన పెడితే ఇప్పుడు ఈ ప్రభుత్వానికంట మద్దతు ఉంటుందంట, ఇబ్బంది పెట్టకపోతే ప్రజల్ని అని చెప్పేసి అమెరికా ప్రకటించింది. అంటే తీవ్రవాద ప్రభుత్వాలకి ఇది సమర్థిస్తుంది. తనకు కావాలంటే ఏ తీవ్రవాదినైనా సమర్థిస్తుంది, తనకు వద్దు అనుకుంటే తీవ్రవాదం పేరు చెప్పి ఎవరినైనా పక్కన పెడుతుంది. అమెరికా స్వార్థ రాజకీయ ప్రయోజనాలు, అంతర్జాతీయ ప్రయోజనాల కోసం అంతర్జాతీయంగా అది చేసే ఆటలకి సజీవ సాక్ష్యం సిరియా.